మెడికల్ కాలేజ్ విషయంలో జస్ట్ 10% నిధులు మాత్రమే మంజూరైన కాలేజ్ విషయం, మళ్ళీ హాస్పిటల్ కాదు. హాస్పిటల్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం అంటున్నారు. ఓన్లీ కాలేజ్ విషయం 119 కోట్ల గాను 14 కోట్ల 119 కోట్ల 85 లక్షలకు గాను ఓన్లీ 14 కోట్ల 75 లక్షలు మాత్రమే మంజూరైతే నిధులు రిలీజ్ అయితే, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 41 కోట్ల 85 లక్షల రూపాయలు నిధులు విడుదల చేసిన. ఇవన్నీ నిదర్శనం, మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఇక ఒక్కొక్క సబ్జెక్ట్ ఎప్పుడు అవుతాయో చాలా చెప్పాల్సి ఉంటుంది. ముఖ్యంగా ప్రజలు చూస్తున్నారు, డబుల్ బెడ్రూమ్ దగ్గర ఏం పని జరిగింది, జగిత్యాల పట్టణంలో ఏం జరుగుతుంది, గ్రామాలలో ఏం జరుగుతుంది, ఇంద్రమిల్లు ఏం జరుగుతున్నాయి, పల్లె భాగంలో ఏం జరుగుతున్నాయి, అమ్మ ఆదర్శ పాఠశాలలో భాగంగా పాఠశాలలు ఎట్లా అభివృద్ధి అయినాయి, ఎమ్మెల్యేలో కేంద్రంలో కావచ్చు, మనం ఇచ్చిన నిధులకి ఎక్కువ తీసుకొచ్చి గ్రామాలలో వేసినవి కావచ్చు, ఎస్సీ సప్లైల రోడ్లు కావచ్చు, నెక్స్ట్ ఇంకా కూడా ఆర్ఎండ్బి పంచాయత్ రాజ్లో హ్యాండ్ ద్వారా కూడా వివిధ మార్గాల ద్వారా ఇంకా చేస్తాం. క్షేత్రస్థాయిలో పనులు జరగలేదు, కేవలం సబ్జెక్ట్ బిల్లుల మీదనే పేపర్లు వేసి మాట్లాడడం మస్తు మాట్లాడతారు. దాని గురించి చెప్పాలని మళ్ళీ కొద్దిగా స్పెషల్గా చెప్తాను. దాన్ని తప్పకుండా మీరు అడిగిన ప్రశ్నకు డీటెయిల్ ఇస్తాను. అప్పుడు ఎట్లా రిలీజ్ అయింది, ఎట్లా రిలీజ్ అయింది అనేది డబుల్ బెడ్రూమ్ మీద దాని పేపర్ ఉంది నా దగ్గర. ఒక్కొక్కసారి కాంట్రాక్టర్ తక్కువ ఎత్తుకుని పోయే పరిస్థితి ఉంది. వాళ్ళు ఎవరితో పక్కన కూర్చొని పెద్ద పెద్ద నాయకులతో ప్రెస్ మీట్ పెడుతున్నారో, అసలు ఫస్ట్ అక్కడ కొడుట్లా మెట్టుకెళ్ళి పక్క నియోజకవర్గాలు ఎన్ని కట్టిందో అది తెలుసుకొని వచ్చిన తర్వాత జగిత్యాల గురించి మాట్లాడాలి. ప్రభుత్వానికి సంబంధించిన అటవీ శాఖ అధికారి శ్రీనాథరావు గారు కూడా తెలిసిన అరణ్య భవన్లో 6వ అంతస్తు ఉంటారు. మీరు ఎన్నడూ ఎల్లులోలు కాదు, చూసుకోలు కాదు, నాకంటే పెద్ద కారు, నాకంటే పెద్ద పదవులు ఉంటారు. కానీ ఎన్నడూ అంత లోతుగా పోలేదు. మీరు రాజకీయాలు పక్కన పెట్టి ఇటు ముఖ్యమంత్రి గారితో కలిసి పనిచేస్తా ఉన్నా, అది కేంద్రం నుంచి రాకపోతే అది పర్యావరణ అనుమతులు కావు. కాబట్టి మళ్ళీ ఒక 40% నిధులు మంజూరు చేయించి ఇంకా మిగిలిన 50% కూడా పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నా. హాస్పిటల్ ఏదైతే కంప్లీట్ అయిందో అంతకు రెట్టింపు హాస్పిటల్ రావాల్సిన అవసరం ఉంది. నా ప్రయత్నాలు నేను నిరంతరం చేయడంలో భాగంగానే నేను ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాను. మీరు కూడా ప్రభుత్వ సహకారం తీసుకొని రాజకీయాలకు అతీతంగా అక్కడ మీ కొరుట్ల మెట్టుపల్లి హాస్పిటల్ను అభివృద్ధి చేయాల్సిందిగా నీకు సూచన చేస్తాను. థ్యాంక్ యూ.